భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు ఘనంగా ముగిశాయి. విజేతలకు డాక్టర్ గడల శ్రీనివాసరావు బహుమతులు ప్రదానం చేశారు. పాల్వంచ నుండి ఉల్వనూరు వరకు అభిమానులు ట్రస్ట్ సభ్యులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి హరీష్ రావు నాయకత్వంలో ప్రజా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో వైద్య శాఖలో పనిచేయడం ద్వారా ప్రజలకు సేవ చేసే భాగ్యం తనకు కలిగిందన్నారు. డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా గత 2 సంవత్సరాలుగా కొత్తగూడెం పరిసరాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉల్వనూరు సర్పంచ్ వాసమరుద్ర, ఉప సర్పంచ్ భర్లా లక్ష్మణరావు, జిఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులు, అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లేకపోతే వాళ్ళ ఆయనకు ఫోన్ చేయటం ఏంది మీరు అందరూ పోతున్నారట, ఎందుకు పోతున్నారు, లేకపోతే రేపు పొద్దున మీ దళిత బంధు పీకేస్తామని చెప్పేసి, లేకపోతే ఇంకేదో చేస్తామని చెప్పేసి, స్కీమ్ రానివ్వమని చెప్పేసి, ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ ముగింపు పలుకుదామా లేదా? కేవలం ఎన్ని నెలల్లో? 4 నెలల్లో మళ్ళీ మనం కొత్తగూడెం నిర్మించుకోవాలి. మన కొత్తగూడెం అవుతుంది, పాల్వంచ అవుతుంది, అన్ని గ్రామాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి కూడా మనం చాలా మంచిగా తీర్చిదిద్దుకోవాలి. ఏదైతే గవర్నర్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు బంగారు తెలంగాణని ఆ బాటలు వెళ్తున్నారో మనం కూడా ఆయన బాటలు నడుస్తూ మనం కూడా బంగారు కొత్తగూడాన్ని, బంగారు పాల్వంచని, మనం బంగారు గ్రామాల్ని మొత్తం ఆ నియోజకవర్గంలో గ్రామాలన్నిటి కూడా మనం డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈరోజు ముఖ్యంగా ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే రాబోయే రోజుల్లో ఈరోజు ఓన్లీ వాలీబాల్ టోర్నమెంట్తో కాదు, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ కూడా మనం నిర్వహిస్తున్నాం. సో మనం పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ కూడా చేస్తున్నాం. ఈ సేవా కార్యక్రమాలతో పాటు కేపీఎల్ కొత్తగూడెం ప్రీమియర్ లీగ్ అనే కార్యక్రమాన్ని వచ్చే కొద్ది వారాల్లోనే మనం నిర్వహించుకుంటున్నాం. పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి వరకు కూడా. ఐపీఎల్ ఎలా ఉంది? ఐపీఎల్ లాంటిది మనం కొత్తగా కొత్తగూడెం ప్రీమియర్ లీగ్ అనే చెప్పి ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. దానికి పెద్ద ఎత్తున బహుమతులు ఉంటాయి, అన్ని రకాల బహుమతులు ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా మన యూత్ని మంచి క్రీడాకారులుగా, మన యువతుల్ని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే బోత్ మహిళలకి అండ్ పురుషులకి ఇద్దరికి ఉంటాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా. సో రాబోయే రోజుల్లో మళ్ళీ నేను ఒక 2 వారాల్లో మీ దగ్గర వస్తా. మన మొబైల్ హెల్త్ యూనిట్ ఏదైతే నేను చెప్పానో